దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మయ్యా భయపడుకుని, దేవుడి వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కని ఆయనకు యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడ సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడైన తండ్రైన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండును. నేను పురుషుని ఎరిగిన దాన్ని ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదు. ఇదిగో ప్రభు దాసురైన ఈ మాట చెప్పు నాకు జరుగును గాక. ఇదిగో మీ అందరికీ ఆ విషయం తెలిసిందా? ఏమిటా విషయం రబ్బకం? అదే మన మరియ గురించి. అవునవును, మన నజరేతల అందరు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. మన మరియ గర్భవతి అంట కదా. మరియ గర్భవతి, మరియ చాలా మంచిది కదా. యేసేపుతో ప్రదానం కూడా జరిగిపోయింది కదా. అవునా? అవును, నీకు తెలియదా? ఇప్పుడు యోసేపు ఏం చేస్తాడంట? అదిగో యేసేపు ఇడే వస్తున్నాడు. అవును, చూద్దాం ఏం చేస్తాడు. మరియా, నేను విన్నది నిజమేనా? నీవు గర్భవతివా? అవును యేసేపు, నీవు విన్నది నిజమే. ఎందుకంత అబద్ధం చెప్పావు? నా జీవితం అంతా నాశనం చేసావు కదా. నేను చెప్పింది అబద్ధం కాదు, నీ జీవితాన్ని నాశనం చేయలేదు. అసలు ఏం జరిగిందో వింటావా? వింటాను గాని, వివాహం కాకుండా గర్భవతి అయిన స్త్రీలను రాళ్ళతో కొట్టి చంపాలని మన ధర్మశాస్త్రం చెప్పింది కదా. నీవు ఎలాంటి దానివైనా ఆ బాధాకరమైన మరణం పొందడం నేను ఊహించలేకపోతున్నాను. దేవుడే నన్ను వాటి నుండి తప్పిస్తారు. అసలు ఏం జరిగిందో వింటావా? చెప్పు, వెనుకే ఏం చేస్తాను. నేను కూర్చొని ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ ఉండగా గాబ్రియేల్ అనే దూత లోపలికి వచ్చారు. నీకేదో పగటి కల వచ్చినట్లుంది. కలు కాదు యేసేపు, నా గర్భంలో ఆయన ఉన్నారు. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఆయన వివాహం కాకముందుపై నువ్వు గర్భం ధరించావు కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషయం. దేవుని చిత్తం అయితే మరలా కలుసుకుందాం, లేదా శాశ్వతంగా సెలవు. ఇందుమూలంగా ప్రజలందరికీ తెలియజేయమనగా ప్రజలందరూ వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళి ప్రజా సంత రాయించుకోవాలని రాజుగారు ఆదించారు. ప్రయాణం అయ్యి చాలా దూరం నుండి వచ్చాము. ఊరంతా తిరిగినా కాస్త స్థలం కూడా దొరకలేదు. నా భార్య నిండు చూడాలి. అయ్యో యేసేపు, తట్టుకోలేకపోతున్నాను. అయ్యా బాబు, నేనేం చెప్పను? ఈ సత్రంలో ఇప్పటికీ నా ఇష్టపు స్థలం లేకుండా ఉన్నది. అమ్మా, దయ చూపండి, మీకు పుణ్యం ఉంటుంది. కాస్త చోటు చూపించండి. నేను చెప్పినా మీరు వినరు. నేనేమి చేయగలను? సరే, ఆ కనిపిస్తున్న పసరపాక ఖాళీగా ఉంది, అక్కడికి వెళ్ళండి. సరే పద మరియా, అక్కడికి వెళ్దాం. చిన్నోడా, బాగా చెల్లిస్తుందిరా, కాస్త చెల్లిమంటేరా. ఒరే చిన్నోడా, నాకు త్వరగా వస్తున్నాం, నీ కాసేపు తిరిగిపోతుందా? ఆ త్వరలా దావి చీచి చంపెను. పెద్దోడా చిన్నడా ఎత్తకుండి గొర్రెలు చూస్తాను. ఒరే సమీర, నీకు చేయకుండా బయలుదేరేట్లా? నాకు మహా చేతమైందా బాబు? భయం, నా దగ్గర కూర్చో. మా ఆనసంలో చక్క లెక్క పెడుతూ చూస్తూ ఉండొచ్చారా? ఒరే, ఆ చొక్కు ఎప్పుడైనా కింద పడుతుందంటావా? ఇప్పుడప్పుడే పడినట్టు పడి ఉన్నట్టు మధ్యాహ్నం ఎప్పుడు చూస్తూనే ఉంటాను. ఒరే, ఆ వచ్చుకు ఎప్పుడైనా కింద పడినంతవా? దాని వెలుగు చూడటం. ఒరే, అలా చూడు చూడు, ఆ మూల తెల్లటి వెలుగులో పంపడుతుందిరా, చూడరా. నిజమేనా? వెలుగు మనకి అసలు తెగుతుందిరా బాబోయ్, పెద్ద రెక్కలు, పెద్ద వెలుగులే. అమ్మ బాబు, రెక్కల పోతుందా? అమ్మ బాబో, రెక్కలు పోతాం రా, దెయ్యం రా బాబో. గొల్లలారా భయపడుకురి, నేను దేవుడి సన్నిధి నుండి పంపబడిన దూతని. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమును నేను మీకు తెలియజేయుటకు వచ్చి ఉన్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పొట్టె గుడ్డులతో చుట్టబడి పసుల తొట్టెల పండుగునుట మీరు చూచెదరు.
అదే మీకు ఆనవాలు. ఏం చేసినా సెట్ చేసిందో బాబు. అదొక సరాసరిగా మన దగ్గరకు వచ్చేసిందంటరా. ఎంత చక్కగా మాట్లాడిందిరా, ఎంత చల్లటమాట చెప్పిందిరా. రక్షకుడు ఉంటాడని, ఎక్కడే పసుల ప్రకారం ఉన్నాడని అందరినీ పెడతారా. నిజమేరా, అందరూ రక్షకుడు చూడాలని చిన్న సన్నిగా సుబ్బుకి రండి రండి. లో దేదేపి మానంగా వెలుగుచున్న తారదన్నికో శుభసూచనగా ఉన్నది. అది ఏమై ఉండను? అయ్యా, ఎవరు మీరు? నేను ఖగోళ శాస్త్రజ్ఞాని. మిత్రమా, తూర్పు నొదించిన తారను పరీక్షించిదా? ఆ తారను చూచే కదా నీటి వచ్చి తిని. ఆ తారను గురించి ఏమై ఉండునో ఆలోచించిదిరా? పాపం చీకటి తొలగించటకు, వెలుగు మార్గం చూపుటకు ఆ రారాజు ఉదయించాడని తార చాటి చెప్పినట్లుగా ఉన్నది. లేఖన సారాంశాలు కూడా అట్లనే ఉన్నాయి మిత్రమా. నా నిరీక్షణ కూడా అదే. ప్రభు జన్మించాడనే నా నమ్మకం. ఎవరో వచ్చుచున్నారే, ఎవరు మీరు? అదిగో ఇంతకాలం నా ముందుగా నడుచుచు నా నిష్టకు చేర్చింది. ఎంత ఆశ్చర్యము! మేము నా తారం కూర్చే చర్చించుకుంటున్నాము, మీరు నా తారం చూచి ఇటు వచ్చేది. నిస్సందేహంగా ఆ మహారాజు జన్మకు చూచినే విందుతారా. అది మనం నడిపించి ప్రభు దర్శనం చేయవచ్చుగలదు. బయలుదేరదాం పదండి. మహారాజు వారికి ప్రమాణం. ఏంటి? రాజా, ఎవరో తూర్పు దేశం జ్ఞానం మీకోసం వచ్చాను. తూర్పు దేశం జ్ఞానులా? వారికి నాతో పని ఏంటి? సరే, ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. ఏ రోజు మహారాజా, జయం జయము. మా దర్శనము కోరి విచ్చేసిన తమ రాక కారణమేమిటి? మహారాజా, మాకు నీలాకాశం మాకు కనిపించి మమ్మల్ని ఆకర్షించిన తార ఖగోళ శాస్త్రగతమైంది. ఎంత తార? అవును మహారాజా, ఆ మహానీయుని జన్మ గుర్తుగా ఈ తార ఉదించినది. మహనీయుని జన్మ గుర్తా? అవును. లేఖన సారాంశాలు కూడా అవును. యోధమత గ్రంథంలో కూడా ఎక్కడో ప్రవక్తలు ప్రవచించినట్లుగా ఉంది. అందువల్ల యూదుల రాజు జన్మించడానికి మా అనుమానం. యూదుల రాజా? అవును మహారాజా, ఆయన జన్మం చాతికి తావించినది. ఆ నక్షత్రకారకుడైన మహారాజుని పూజింపవచ్చితిమి. మీరు ఆ నక్షత్రం చూసి ఇటు వచ్చిరా? నేను పుట్టినప్పుడు అలాంటి తార పుట్టలేదే. మహారాజా నేనే కదా. నేను తప్ప యోధా సామ్రాజ్యానికి రారాజు ఎవరు? మహారాజా, మేము పరిహాసం ఆడడం లేదు. ఆధారాలు శాస్త్రబద్ధమైన రుజువులతో వచ్చాం. నిస్సందేహంగా తార మహనీయ జన్మ గుర్తు. శాస్త్ర పరిశోధన కూడా చేయవలసిందే. ఏమిటి అంత పోకడా? సరే, మేము మా మత గ్రంథంను పరిశోధించి తెలుపు. అంతవరకు సెలవు తీసుకోండి. మంచిది మహారాజా. జ్ఞానమూర్తులారా, మా పండితుల వివరం ప్రకారం ఆ బాలరాజు బెత్లెహేములో జన్మించి ఉన్నాడు. మీరు అక్కడికి వెళ్ళి ఆ శిశువును దర్శించి మాకు తెలపండి. మేము వెళ్ళి పూజింపవచ్చి. అలాగే మహారాజా. మరలా వచ్చారు కదా, తప్పక వచ్చి ఆ స్థలం గురించి సెలవు ఇచ్చేద్దాం. ఇక సెలవు మహారాజా. చూసి చూపే